నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీ రాజకీయ చదరంగంలో జనసేన టీడీపీలు దూసుకుపోతున్నాయా? రాజమండ్రి భేటీలో ఉమ్మడి కార్యాచరణపై కీలక చర్చల నేపథ్యంలో జేఏసీ తదుపరి లక్ష్యం ఏంటి? వైసీపీ అనే తెగులుకు జనసేన టీడీపీ కూటమే వ్యాక్సిన్ అంటున్న పవన్ అనుకున్నది సాధిస్తారా? కూటమి కదలికతో అధికార పార్టీలో టెన్షన్ మొదలైందా? సింహం సింగిల్ అంటూ అధికార వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఉమ్మడి పోరాటంతో కథన రంగంలోకి దిగుతున్న టీడీపీ జనసేనలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారు? చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక పొత్తు ప్రకటన చేసి ఏపీ పాలిటిక్స్ ని హిటెక్కించారు జనసేనాని పవన్ కళ్యాణ్. మళ్లీ అదే లొకేషన్లో రెండు పార్టీల ఉమ్మడి ప్రయాణంలో తొలి అడుగు పడింది. రాజమండ్రి జైలుకు ఎదురుగా ఉన్న మంజిరా హోటల్లో సమన్వయ కమిటీలతో కలిసి భేటీ అయ్యారు లోకేష్, పవన్ కళ్యాణ్. వారాహి, భవిష్యత్తుకి గ్యారంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. సీట్ల పంపకాలు మినహా మిగతా అన్ని అంశాలపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి ప్రయాణం మొదలు కావడంతో అధికార వైసీపీలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 2014 తరహా ఫలితాలు అధికార పార్టీ శ్రేణుల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు జేఏసీ భేటీతో వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ విమర్శలు చేస్తున్నారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా జరిగిన జనసేన టీడీపీ జేఏసీ భేటీలో ప్రతి కార్యక్రమానికి రెండు పార్టీల కేడర్ హాజరయ్యేలా వ్యూహం నిర్మించుకున్నారట. ఉమ్మడిగా జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. పొత్తులో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా కమిటీలకు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించింది. నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఇన్ఛార్జీలు సమన్వయంతో సర్దుబాట్లతో పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో సీటు ఆశించి పొత్తు వల్ల రాదనుకుని మరో ఆలోచనల్లో ఉన్నవారితో చర్చలు జరపాలని, సయోధ్య కుదర్చాలని నిర్ణయించారు. జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచడమే ఎజెండాగా విడివిడిగానూ ఉమ్మడిగానూ ఉద్యమాలు చేస్తారు. రైతు సమస్యలు, కరువుపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఓట్ల తొలగింపుపై కూడా కలిసి కట్టుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. పొత్తైతే కుదిరింది. వాట్ నెక్స్ట్ అంటే చాలా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. రెండు పార్టీల ఎదుట గతంలో దసరాకు మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అరెస్టు తర్వాత పరిస్థితులు మారడంతో మేనిఫెస్టో వాయిదా పడింది. అటు ఫిబ్రవరిలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు జగన్. ఈ పరిస్థితుల్లో విపక్షాల ఉమ్మడి మేనిఫెస్టో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జగన్ను గద్దెదించడానికే తాము ఏకమైనట్లు టీడీపీ, జనసేన తేల్చి చెబుతున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీల తొలి భేటీ కావడంతో పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 6 అంశాలను పొందుపరిచారు. వాటి ద్వారానే రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పవన్ వారాహి యాత్రతో పాటు భువనేశ్వరి సంఘీభావ యాత్రలో సైతం రెండు పార్టీల శ్రేణులు హాజరయ్యేలా చూడాలని ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడి నుంచి 100 రోజుల పాటు రెండు పార్టీల ఉమ్మడి కార్యక్రమాలు కొనసాగేలా డిసైడ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై రెండు పార్టీల శ్రేణులు పోరాడాలని జేఏసీ భేటీలో తీర్మానించుకున్నారు. జెండాలైతే కలిశాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి రెండు పార్టీలు ఏకమయ్యాయి. నేతలు కూడా ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు అయితే అధికారం దక్కినట్లే అని భావిస్తున్నారు. రెండు పార్టీల నాయకత్వం కూడా అదే భావనలో ఉంది. అయితే అందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వంపై ఉమ్మడి ఛార్జ్ షీట్ను కూడా విడుదల చేయడానికి టీడీపీ, జనసేన సిద్ధమవుతున్నాయి. ఒక సమావేశంలో నిర్ణయానికి వచ్చే కన్నా మరికొన్ని సమావేశాల ద్వారా సమిష్టి నిర్ణయంతోనే ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. జగన్ను ఎదుర్కొనాలంటే ఓట్లు చీలకుండా కలిసి ప్రచారం చేసే దానిపై కూడా ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
పవన్ కళ్యాణ్తో కలిసి పలు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. 3 ప్రాంతాల్లో 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, అందులో ఇద్దరూ పాల్గొనేలా చూడాలని పలువురు నేతలు చేసిన సూచనలకు జేఏసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. నేతలు కలిశారు, జెండాలు కూడా కలిసిపోయాయి. కానీ క్యాడర్ ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే పొత్తులో భాగంగా టికెట్ రాకపోతే వారిని బుజ్జగించడం చాలా ముఖ్యం. అసమ్మతులను లాక్కోవడానికి వైసీపీ కాచు కూర్చుంది. ఇంకోవైపు పొత్తులో ఓటు బ్యాంకు ఒకరికొకరు బదిలీ అయ్యేలా సహకరించుకునేందుకు ఏం చేయాలన్న దానిపై తదుపరి జేఏసీ మీటింగ్స్లో చర్చించనున్నట్టు తెలుస్తోంది. జేఏసీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైక్ అందుకున్న పవన్, జనసేన టీడీపీ కలయిక కోసం గత 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మద్దతుదారులందరికీ చారిత్రక ప్రాంతమైన రాజమండ్రి నుంచి జనసేన తరపున, టీడీపీ తరపున నమస్కారాలు తెలిపారు. 4 వారాల క్రితం చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, తనను ఏపీలోకి అడుగు పెట్టకుండా బోర్డర్లో ఆపేశారని అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలపైన కూడా వైసీపీ దాడి చేసిందని, వైసీపీ దాడి చేయని పార్టీ అంటూ లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కూడా ఏపీ భవిష్యత్తు, ఏపీ అభివృద్ధి కోసం ఒక చారిత్రక పొత్తు జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో 70 ఏళ్లు పైబడిన వ్యక్తిని జైల్లో పెట్టి టెక్నికల్ విషయాలని చెప్పి బెయిల్ రాకుండా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోలు ఎలా ఉండాలనే విషయాలపైనే టీడీపీ, జనసేనలు చర్చించినట్లు తెలిపారు. దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి, కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రానివ్వకుండా చేయడానికి ప్రయత్నం, క్వాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా ఆవేదన కలిగించాయి. ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు, ఒకటే ఒక విరుగుడు. ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మేము అడుగులు వేస్తూ ముందుకొచ్చాము. ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి, అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా, తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా, రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరంటే అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం. మేము కలిసికట్టుగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ దోపిడీని అరికడతాం. వీటన్నిటినీ ఇవ్వడానికి, ఆ భద్రత ఇవ్వడానికి, ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది. అనంతరం లోకేష్ మాట్లాడుతూ 2014లో నవ్యాంధ్రకు రాజధాని లేదని, ఆ సమయంలో సమర్థవంతమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారని గుర్తు చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడడం వల్ల అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో మరోసారి రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేనలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని లోకేష్ తెలిపారు. జిల్లా స్థాయిలో టీడీపీ, జనసేన నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు. నాకు ఎలాంటి సందేహం లేదు. 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ, ఏపీ ఎన్నికలకు పట్టుమని 6 నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అధికార వైసీపీ సైతం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెండోసారి గెలవాలన్న కృత నిశ్చయంతో ఉంది. అటు విపక్షాలు జగన్ను ఇంటికి పంపేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలతోనే గెలుపొందుతామని జగన్ భావిస్తున్నారు.
అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అభివృద్ధి లేదని, చాలా వర్గాలు దగాపడ్డాయని, వారంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. అందుకే గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే జనసేన పార్టీతో తెలుగుదేశం కూటమి కట్టిన తర్వాత సీన్ సమూలంగా మారింది. టీడీపీ అర్ధబలానికి పవన్ చరిష్మా తోడు కావడంతో కూటమి గెలుపుపై నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వంపై అంతులేని ప్రజా వ్యతిరేకత, కూటమికి పవన్ చరిష్మా, టీడీపీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం కూటమికి ప్లస్ పాయింట్గా నిలవనున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు దూరమయ్యారు. వారంతా కూటమికి మద్దతు పలికే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు కాక దగాపడ్డ అన్ని వర్గాల వారు కూటమి వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో చాలా వర్గాలు బాధితులుగా మిగిలారు. వారంతా సైతం కూటమికి జైకొట్టే పరిస్థితి ఉంది. కూటమితో ప్రధానంగా కాపు, కమ్మ సామాజిక వర్గాలు సంఘటితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు స్వీప్ చేసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని ప్రభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉత్తరాంధ్రలో సైతం టీడీపీ, జనసేనలకు సానుకూలంగా పవనాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిణామాలు సైతం కలిసి రానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా టీడీపీ, జనసేన కూటమి 160కి పైగా సీట్లతో పవర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి జనసేన కూటమి దూకుడును జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో అన్నది. ఎవరు గుంపులుగా వచ్చినా తమ నాయకుడు మాత్రం సింహంలా సింగిల్గా వస్తాడని వైసీపీ నేతలు కొట్టే డప్పు చెవులకు చిల్లులు పడేలా ఉంటుంది. ఇటు జనసేన, టీడీపీ నేతలు మాత్రం తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సింహాన్ని బంధించి బోనులో వేస్తామంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాదు ఉమ్మడి పోరాటంతో 160 సీట్లు గెలిచి జగన్ను ఇంటికి పంపిస్తామని చెబుతున్నారు. మరి ఏపీ రాజకీయ రణరంగంలో పైచేయి సాధించేది ఎవరు? ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుంది? ఈ ప్రశ్నలకు ఎన్నికల్లోనే సమాధానం దొరుకుతుంది.